వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండలో ఈ నెల 27వ తేదీ మంగళవారం త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి బీజేపీ సీనియర్ నేత టి రామాచార్యులు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని రామాచార్య స్మారక సమితి అధ్యక్షులు టి అనంతాచార్యులు తెలిపారు. తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అనంతాచార్యులు మాట్లాడుతూ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో తెనాలిలో ప్రముఖుల విగ్రహాలతో తెనాలి బండ్ నిర్మించాలని తలపెట్టడం ముదావహమన్నారు. ఈ బండుపై ప్రప్రథమంగా రామాచార్యులు విగ్రహం ఆవిష్కరించబడుతుంది. ఈ సందర్భంగా జరిగే సభకు శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని, సీనియర్ బీజేపీ నాయకులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు అధ్యక్షత వహిస్తారని తెలిపారు. బీజేపీ తెనాలి పట్టణ అధ్యక్షులు అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ నుండి ఎదిగవచ్చి జనసంఘంతో రాజకీయ రంగం ప్రవేశించిన రామాచార్యులు తదుపరి ఏర్పడిన బీజేపీలో అనేక బాధ్యతలను నిర్వహించి తాను నమ్మిన రాజకీయ సిద్ధాంతానికి అంకితమైన గొప్ప వ్యక్తి. రామాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం బీజేపీ కార్యకర్తలుగా తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. అర్చకోద్యమ పితామహుడు శ్రీ తమిళిసై రామాచార్యులు గారి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 27వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహింపబడుతుంది. ఇది తెనాలి బండ్ విఎస్ఆర్ కాలేజీ ఎదుర్కొన్న ఉన్న తెనాలి బండ్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. హైదరాబాదు ట్యాంక్ బండ్ తరహాలోనే తెనాలిలో కూడా తెనాలి ప్రముఖుల యొక్క విగ్రహాలతో తెనాలి బండ్ అనేది ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం ఈ తెనాలి శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు ఇలా అభిప్రాయపడటం చాలా ముదావహమైనటువంటి విషయం. వారి ఆలోచన కార్యరూపం ధరించింది. అది అచ్చడి కాలంలోనే అక్కడికి అనేక విగ్రహాలు రాబోతున్నాయి. అలాగే ఆ తెనాలి బండి మీద ప్రప్రథమంగా రామాచార్యులు గారి విగ్రహం రావటం అనేటువంటిది చాలా సంతోషింపదగినటువంటి విషయం. కార్యక్రమంలో బీజేపీ తెనాలి పట్టణ ప్రధాన కార్యదర్శి దారా సాయిగుప్తా, అర్చక సంఘ నాయకులు పెనుమూడి సుబ్బారావు, ఏపీ అర్చక సమాఖ్య జిల్లా కార్యదర్శి టి రఘు, మేడూరి శ్రీనివాసమూర్తి, వైకానస సేవా సంఘ నాయకుడు వి మాధవ్ కుమార్, టి లక్ష్మీనారాయణ, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జనసంఘలో పనిచేసి భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా చాలా పదవులు చేసి ఇప్పుడున్న ప్రముఖ నాయకులందరికీ గురువుగా అనిపించుకున్న మా గురువు గారైనటువంటి రామాచార్య విగ్రహం తెనాలిలో ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా వారి విగ్రహం తొలిగానే ఆ ట్యాంక్ బండ్ మీద ఎమ్మెల్యే గారి యొక్క ఉద్దేశంతో ఏర్పడుతున్న ఆ ట్యాంక్ బండ్ మీద తొలి విగ్రహంగా కూడా ఏర్పడటం కూడా చాలా మరింత సంతోషంగా ఉంది. వీరి యొక్క జీవిత ఆశయాలు వారి యొక్క బాటలో ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నడవటం, ఈ యొక్క విగ్రహం వారి యొక్క ఆలోచనలకి వారి యొక్క అభిప్రాయాలకి ప్రతిబింబంగా ఉంటుంది. ఎందుకంటే క్రమశిక్షణకి ఒక మారు పేరు, రాజకీయాల్లో ఇలా ఉండాలి అనంటే రామాచారి గారు ఉండాలని మా ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు పలుమార్లు చెప్పడం జరిగేది. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈ రోజున మన తెనాలిలో రేపు 27వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకి భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు సీనియర్ నేత, ఈ రోజున త్రిపుర గవర్నర్ అయినటువంటి ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడటం చాలా సంతోషదాయకం. టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా తెనాలి అసెంబ్లీ సీటు జనసేన పార్టీకి ఖరారైంది. తెనాలి నుండి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించడంతో తెనాలి బోస్ రోడ్లోని జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకుంటూ జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాల ప్రకటనలుగా తెనాలి నుంచి జనసేన పార్టీ తరఫున మా దైవం తెనాలి అభివృద్ధి ప్రదాత నాదెళ్ల మనోహర్ గారి పేరు ఖరారు చేయటం తెనాలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆ ఉమ్మడి జనసేన టీడీపీల అధ్యక్షులైన చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అభివృద్ధికి నోచుకోలేకపోయినా మళ్ళీ తిరిగి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నాదెళ్ల మనోహర్ గారికి సీటు ఇవ్వటం ఎంత ముఖ్యమో మన తెనాలి జనసేన పార్టీ టీడీపీ
ఈ కార్యకర్తలు అభిమానులందరూ మరి నాదెండ్ల మనోహర్ గారిని బలపరిచి తెనాలిలో కనీ విని ఎరుగని రీతిలో మెజార్టీ తెప్పించి మన తెనాలి అభివృద్ధిని స్వాగతించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తొలి లిస్టు ప్రకటించడం జరిగింది. మరి దానిలో భాగంగా తెనాలి నియోజకవర్గం నుంచి మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారికి జనసేన పార్టీ తరఫున జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఆయన పేరు ప్రకటించడం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మేమందరం ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకున్నాం. అలాగే పొత్తులో భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రేపు ఎన్నికలకి కష్టపడటానికి మరి నాదెండ్ల మనోహర్ గారి విజయం కోసం కృషి చేయడానికి సిద్ధం అవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకున్నాను. ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి కూడా మా యొక్క విన్నపం, మేము మీ యొక్క సలహాలు సూచనలు మేము తప్పకుండా పాటిస్తాం. మా ఈ యొక్క విజయంలో మీరు కీలక పాత్ర పోషించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 7, 8, 9 వార్డులో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. బుర్రెపాలెం రోడ్డు ప్రధాన డ్రైన్లోని పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాల్వల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా 7, 8, 9 వార్డుల్లోని మెయిన్ కాలువ బుర్రెపాలెం రోడ్లోది తీవిస్తాం జరుగుతుంది. సిల్ట్ అనేది కాలువల మీద బండలు స్లాపుల్లాగా పడటం వల్ల అది సిల్ట్ తీయడానికి ఇబ్బంది అవుతుంది. షాపులకు వెళ్ళే వాళ్ళకి కూడా వాళ్ళు పిలిచి మాట్లాడటం జరిగింది. దానిలో ఈ సిల్ట్ ఉన్న చోటే 2 బండలుగా తీపిస్తడం జరుగుతుంది. అలానే ఈ కాలువల మీద పెద్ద పెద్ద ర్యాంపులు స్లాపుల్లాగా పడటాన ఈ తీయటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి షాపులకు వెళ్ళే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మాన్యువల్ లాంటిది మాకు తీస్తానికి కూడా వీలు పడేలాగా పెట్టేయాలని గట్టిగా చెప్పడం జరిగింది. మీకు ఇబ్బంది కలగకూడదు, అలానే మీ వల్ల పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనేది మా ఆశయం. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా తెనాలి పట్టణాన్ని డెవలప్ చేస్తానికి మేము కృషి చేస్తామని, అలానే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సిల్ట్ అనేది ఏర్పాటు ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలనేది ప్రోగ్రాం చేయమని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇది 3వ రోజు 7, 8, 9 వార్డుకు సంబంధించిన మెయిన్ డ్రైన్ వచ్చేకల్లే అక్కడ బాగా మొత్తం కాలం మొత్తం పూడిపోయి సిల్ట్ మొత్తం బాగా పెరుగుని ఉంది. పెరుగుండడం వల్ల ఈ వార్డులో ఉన్న వాటర్ మొత్తం బయటకు రావడం లేదు. ఈ అడ్రోడ్ కాలువ ఈ కాలువ మొత్తం లెవెల్ అవ్వడం వల్ల వాటర్ ఫ్లో అవ్వడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు 3 రోజులు తీస్తున్నా కూడా తిరగట్లేదు. ఈ ర్యాంపులు వేశారు, పెద్ద పెద్ద హోటల్స్ కానీ వ్యాపారస్తులు మొత్తం డ్రైన్ వేయడం జరిగింది. వాళ్ళని రిక్వెస్ట్ చేసి మొత్తం కొన్ని బండలు ఓపెన్ చేసి దాన్ని సిల్ట్ తీయడం జరుగుతుంది. తీసి దాని కాలువ పారుదల కోసం మన డిఈ గారు, హెల్త్ ఆఫీసర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరూ ఇక్కడ ఉండి మొత్తం సిల్ట్ తీయించి చేయటం జరుగుతుంది. రాబోయే పూర్తిగా నీరు బయటకు వచ్చే విధంగా చూస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక స్వరాజ్ సెంటర్లోని సాయిబాబా మందిరం నందు సాయి చాలీసా పారాయణం అత్యంత వైభవంగా జరిగింది. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరంలో 108 సార్లు సాయి చాలీసా పారాయణం నిర్వహించారు. గత 10 సంవత్సరాల నుండి ఈ చాలీసా పారాయణం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 108 విభూది పండ్లచే పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనగా శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భముగా గత 15 సంవత్సరాల నుంచి శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ మందిరంలో రామలింగేశ్వరపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత 15 సంవత్సరాలుగా మాఘశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని ఉదయం 7:30 నుంచి
శ్రీ సాయి చాలీస 108 కార్యక్రమం పారాయణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు కూడా మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా మందిరమంతా పూలతో అలంకరించుకొని భక్తులందరూ ఉదయం 7:30 నుంచి భక్తి శ్రద్ధలతో శ్రీ సాయి చాలీస 108 పారాయణ కార్యక్రమం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. ఏబీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రింటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాన్ గుటెన్బర్గ్ జయంతి సందర్భంగా గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గుటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ముద్రణ లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమన్నారు. నాడు జాన్ గుటెన్బర్గ్ కనుగొన్న ముద్రణ యంత్రం దశ దిశలుగా అభివృద్ధి సాధించి నేడు ప్రపంచంలోనే రెండో పెద్ద పరిశ్రమగా గుర్తింపు సొంతం చేసుకుందన్నారు. అనంతరం నెహ్రూ రోడ్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు టి శివశంకర్రావు, కార్యదర్శి ఎస్ విశ్వేశ్వరరావు, కోశాధికారి కేవీఎస్వి ప్రసాద్, పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రింటర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ తరపున మరి ప్రింటర్స్ డే సందర్భంగా జాన్ గుటెన్బర్గ్ 1438 సంవత్సరంలో ప్రింటింగ్ యంత్రాన్ని కనిపెట్టాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రింటింగ్ రంగం దినదినాభివృద్ధి చెందుతూ మరి తెనాల్లో ప్రింటర్స్ డేని గత 30 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఘనంగా చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం కూడా మరి ప్రింటర్స్ డే సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో వృద్ధులకు పంపిణీ చేస్తూ రోగులకు అనాథాశ్రమంలో మరి కొంతమందికి పంపిణీ చేస్తూ ఈరోజు తెనాలి పట్టణంలోనే ఈ ప్రింటర్స్ డే సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం, అన్న పంపిణీ, ప్రసాద పంపిణీ చేస్తున్నాం. ఈ యొక్క ప్రింటర్స్ డే అనేది మన తెనాలి ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నారు. ఈ యొక్క సందర్భంగా ప్రింటర్స్ డే సందర్భంగా జాన్ గుటెన్బర్గ్ నివాళులు అర్పిస్తూ ఈ యొక్క ప్రింటర్స్ డే శుభాకాంక్షలు తెనాలి పట్టణ ప్రజలకు తెలియజేస్తూ అన్న సందర్భం. ఏబీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ తరఫున జాన్ గుటెన్బర్గ్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము మా అసోసియేషన్ తరఫున సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం. అట్లాగే ఈ రోజున సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల సుధా ఆఫీస్ ప్రింటర్స్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అన్న సంతర్పణ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ముందుకు వెళ్తాము. అందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా జాన్ గుటెన్బర్గ్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రమశిక్షణతో విద్యను అభ్యసించితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ ఘటనపై ఈ నెల 26వ తేదీన అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.